దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఆదికాండం 3:9. నీవు ఎక్కడున్నావు? మొట్టమొదటి ప్రశ్న, నువ్వెక్కడున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్న మనకు కూడా, నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ప్రశ్నించడంలో జవాబును ఆదాము నుండి రాబడుతున్నాడు. దేవుడు తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? తెలుసు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. పాతాళం, అగాధ కూపం దేవుని కనులకు తేటగా కనిపిస్తుంటే నరుల హృదయం మరి తేటగా ఆయనకి కనిపించదా అన్నట్టు. దేవునికి ఎందుకు తెలియదు? ప్రభువా, నీ సన్నిధి నుండి మేము ఎక్కడికి వెళ్తాం? నేను ఆకాశముకి ఎక్కిన నువ్వు అక్కడున్నావు, నేను పాతాళమందున్నా నువ్వు అక్కడున్నావు, నేను రెక్కలు కట్టుకుని బూదిగంతముల్లాగా నేను నీకు తెలుసు. నీ కనులకు మరుగైంది ఏది కూడా లేదన్నట్లు ఆదామును అడుగుతున్నాడు, ఎక్కడున్నావని. ఎందుకు? పండు తిన్నారు ఇద్దరు, వారి నేత్రాలు తెరవబడ్డాయి, వారు దిగంబరులు మనం తెలుసుకున్నారు. దేవుడిచ్చే సమయానికి దేవుని కంట పడకూడదని చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నారు. అంజురు పాకులతో కచ్చడాలు కుట్టుకొని కప్పుకున్నారు. దేవుడు అంటున్నాడు, ఎక్కడున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఉండాల్సిన స్థానం అది కాదే, రోజు ఉన్న స్థానం అది కాదే, ఇప్పుడు అక్కడెందుకున్నావు? ఆదాము చెప్పాలి జవాబు. అందుకు దేవుడు ప్రశ్నించాడు. ఈరోజు ఆ ప్రశ్న మనకు కూడా, ఎక్కడున్నారు మీరు? ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? ఇది చాలా ప్రాముఖ్యం. ఆదాము కాని చోటున్నాడు, పాపం చేశాడు. దావీదు కూడా, మనం దావీదు జీవితాన్ని చూసినప్పుడు దావీదు మిద్దె మీద ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగంలో ఉండాలి. యోవాబు సైన్యాధిపతి నాయకత్వంలో రబ్బా పట్టణాన్ని ఆక్రమించడానికి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు యుద్ధంలో లేడు కదా, మిద్దె మీద ఖాళీగా ఇటు అటు తిరుగుతున్నాడు. 2 సమూయేలు 11:12 మిద్దె మీద ఉన్న దావీదు ఏం జరిగిందో చూడండి. పాపంలో పడిపోయాడు. సంసోను ఎక్కడున్నాడు? షోరేకులోయలో ఉన్నాడు. న్యాయాధిపతులు 16:19 ఎక్కడుండాలి? సంసోను అంటే అర్థం ఏమిటి అంటే, సూర్యుడా, వెలిగిచ్చువాడా, ఫిలిస్తీన్ల చెరలో ఉన్న ఇశ్రాయేలును రక్షించే పనిలో ఉండాలి. కానీ వేసే దగ్గరికి పోయాడు. అందుకే దేవుడు ప్రశ్న, ఎక్కడున్నావు? ఎక్కడుండాల్సిన వాడివి ఎక్కడున్నావు? ఈరోజు మన ప్రశ్న కూడా ఇది, ఎక్కడున్నావు? ఐతుక్ అనేవాడు త్రోయపట్నంలో పౌలు గారు అర్ధరాత్రి వరకు విస్తరించి వాక్యం మాట్లాడుతున్నప్పుడు వచ్చి అందరిలాగా కింద కూర్చోలేదు, కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? కిటికీలో. ఏమైంది? అటుపడ్డాడు, చచ్చిపోయాడు. ఐతుకు మనం ఎక్కడున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. యోనా నినివేలో దుర్గతి కలుగుతుందని చెప్పాల్సిన వాడు తర్షీసుకు పారిపోతూ ఓడలో ఉన్నాడు. అందుకే యోనా ఎక్కడున్నావు? ఇలాంటి ప్రశ్నలు మనం ప్రశ్నించుకోవడం మంచిది కదా. ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుండాల్సిన వ్యక్తివి? ఎవరితో ఉండాల్సిన వ్యక్తివి? ఏ పని చేయాల్సిన వ్యక్తివి? ఎవరి పనుల మీద ఉండాల్సిన వ్యక్తివి? ఎక్కడున్నావు? ఎందుకున్నావు? కారణం ఏంటి? మనం ప్రశ్నించుకుందాం, సరిచేసుకుందాం. ఈ ప్రశ్న నీ కొరకే. ఒకవేళ కాని స్థలంలో ఉన్నావా, కానీ ప్రజల మధ్య ఉన్నావా, కాని పని చేస్తున్నావా, ఉన్న పాటున తప్పిపోయిన కుమారుడు, తండ్రికి ఇష్టం లేని స్థలం, తండ్రికి ఇష్టం లేని పని, తండ్రికి ఇష్టం లేని ప్రజల మధ్య ఉన్నాడు. చివరికి అంతా కోల్పోయాడు. పరుగులు తీసి తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా మీరు ఒకవేళ కాని స్థలంలో, కాని ప్రజల మధ్య కాని పని చేస్తే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడున్నావు? ఎందుకున్నావు? ఉన్న పాటున నా దగ్గరికి రా. ఇజ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన యొద్దకు వెళదాం. ఆయన మనల్ని క్షమించి చేర్చుకుంటాడు. ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు.